హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. అస్సలు స్కిప్ మాత్రం చేయకండి. లాస్ట్ వరకు చూస్తే మీకే పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. సో తొందరపడి వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేసుకుంటూ చూడకండి. అది మీకు ఎటు అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈ వీడియో నేను చెప్పేంత వరకు, ఫినిష్ అయ్యేంత వరకు లాస్ట్ వరకు కూడా చూడండి. మధ్యలో స్కిప్ చేయకండి. అండ్ వీడియో నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన అప్డేట్స్, మన వీడియోస్ కావాలనుకుంటే, రోజు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రోజుల్లో మన అవసరాలు, మన ఖర్చులు చాలా అంటే చాలా పెరిగిపోయినాయి. మనకొచ్చే ఇన్కమ్ కంటే మనం చేసే ఖర్చులు, మనం చేసే అప్పులే ఎక్కువైపోయినాయి. మీరెంత సంపాదించినా కూడా మనం చదివే చదువులకి యావరేజ్‌లా డిగ్రీ, లాస్ట్ బీటెక్, అది కూడా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీలకి అసలు సోర్సే లేదు, ఇన్కమే లేదు. మొత్తం ఏఐ సిస్టమ్ వచ్చిన కాడ్నుంచి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీలను కూడా తీసేస్తున్నారు. సో వాళ్ళ ఇన్కమ్ కూడా డౌన్. ఇక విలేజ్‌లోకొస్తే మాక్సిమం 10,000 సాలరీ ఇస్తారు. అంటే మీరు ఎంత చదువుకున్నా వాళ్ళు ఇచ్చే సాలరీస్ అంతే ఎక్కడైనా కూడా. మాక్సిమం 10,000. నువ్వు ఏ పని చేసినా కూడా రోజు 500, మంత్లీ 15,000. ఇవి మీరు పెట్టే ఖర్చులకి, మన అవసరాలకి అవి ఎటూ కూడా సరిపోవు. మీరు విలేజ్‌లో పని చేసినా, సిటీలో పని చేసినా 15,000-30,000 అంతే ఎనఫ్. అంతకు మించి మీకు సాలరీస్ రావు. మీరు డైలీ వేజ్ పనికి పోయినా కూడా మీకు డైలీ 500 వస్తాయి. మంత్లీ 15,000, లాస్ట్ 20,000. మనకున్న రెస్పాన్సిబిలిటీస్‌కి, ఫ్యామిలీస్‌కి, పిల్లలకి, పెట్రోల్‌కని, ఇంట్లో ఖర్చులకని ఎక్స్‌పెన్సెస్ చాలా ఉంటాయి. మనకొచ్చే ఇన్‌కమ్ అస్సలు సరిపోదు. సో ఓవరాల్‌గా మనకు సెకండ్ ఆప్షన్ ఇంకోటి కావాలి. ఒకటే ఇన్‌కమ్ మీద ఉంటే మనకు ఆ డబ్బులు సరిపోవు. మనకు సెకండ్ ఇన్‌కమ్ కూడా కావాలి. సో సెకండ్ ఇన్‌కమ్ అది ఎట్లా ఉండాలి? మనం చేసే ఒరిజినల్ పని ఏదైతే ఉందో అది చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్‌లో సెకండ్ వర్క్ కూడా నడవాలి. సో దానికోసమని చాలామంది బిజినెస్ ప్లాన్ చేస్తారు. ఇక్కడ ఈ బిజినెస్ కాకపోతే ఇంకో బిజినెస్, సెకండ్ ఆప్షన్ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. అటు ఆ ఇన్కమ్ నడుస్తది, ఇది నడుస్తది. సో అట్లా సెకండ్ ఆప్షన్, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు. కానీ ఈ సెకండ్ ఒపీనియన్ తీసుకోలేని వాళ్ళు, నేను బిజినెస్ పెట్టలేను, మళ్ళీ నాకు ఇంకా డబ్బులు సరిపోవు, మళ్ళీ ఒక 2, 3 లక్షలు కావాలి, నాకు ఎటూ సరిపోవు, సో నేను బిజినెస్ పెట్టలేను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ట్రేడింగ్‌లోకి వస్తారు. ట్రేడింగ్‌కి వచ్చినప్పుడు ఏమవుతది? మీరు మాక్సిమం ఏదైనా సైట్, ఏదైనా బ్రాంచ్ తీసుకోండి. మాక్సిమం ఒక 300 టు 500, 1000 ఇట్లా ఉంటాయి ఇన్వెస్ట్‌మెంట్. అకౌంట్ ఓపెన్ చేసి అందులో మినిమమ్ ఒక 300తో మీరు స్టార్టింగ్ చేస్తే ట్రేడింగ్ అకౌంట్ ఒక రన్ అవుతది. ట్రేడింగ్ ఎట్లా ఉంటదంటే డైలీ అప్ అండ్ డౌన్స్ అయితా ఉంటాయి. ఇవాళ మీరు 300 పెట్టిండ్లు, 500 పెట్టిండ్లు లేదా 1000 పెట్టిండ్లు. అయితే మన కిస్మత్ మంచిగుంటే పైకెళ్ళొచ్చు. ఆ 1000 500కి పెరగచ్చు. 15,000 కావచ్చు, 20,000 కావచ్చు. డౌన్ అవుతే ఆ 1000 కూడా 500కి పోవచ్చు, 10కి కూడా పోవచ్చు. సో ఇట్లా ఉంటది ట్రేడింగ్ అంటే. ఈ ట్రేడింగ్‌లో కూడా మల్టిపుల్ ఉన్నాయి. చాలా కంపెనీస్ ఉన్నాయి. బ్యాంక్ తరపున కూడా ట్రేడింగ్స్ ఉన్నాయి. సో చాలామంది ఈ ఫేక్ అకౌంట్స్ నుంచి ట్రేడింగ్ చేస్తూ డబ్బులు పోడగొట్టుకొని, ఇప్పుడు మన బెట్టింగ్ అంటారు కదా! సేమ్ అట్లనే. ఆ బెట్టింగ్స్ ఎట్లా ఉంటాయి? మనం డబ్బులేసినంక ఏరోప్లేన్ ఇట్లా పైనకి పోతది, హెలికాప్టర్. పైన పోయినప్పుడు స్టాప్ నొక్కండి, మళ్ళీ డౌన్ అవుతుంటే స్టాప్ నొక్కండి, ఇలా చెప్తా ఉంటారు. సో ఇవి కొంచెం రిస్కీ అన్నట్టు. ఈ మధ్యల చాలామంది ఈ బెట్టింగ్స్‌లో డబ్బులేసి చాలామంది లాస్ అయిన వాళ్ళున్నారు. ఇట్లా ఎక్కువ శాతం ఈ ట్రేడింగ్‌తోనే, ఏది ఈ హెలికాప్టర్‌ది ఏదైతే ఉందో దాంతోనే మొత్తం లాస్ అయిన వాళ్ళున్నారు. అందులో లాభపడ్డ వాళ్ళు కొంతమందే, 100కి ఒక 10 మెంబర్స్ ఉంటే, ఈ 10 మెంబర్స్ మొత్తం స్ప్రెడ్ చేస్తారు. అరే మేము పెట్టినాంరా భయ్, మాకొస్తది. ఈ 10 మెంబర్స్ ఒక్కొక్కడు 10 మందికి చెప్తే 100 మెంబర్స్ జాయిన్ అయితారు. సో ఇది లాజికల్ గేమ్ అంటారు దీన్ని. ఇది ఎట్లా అంటే, నువ్వు చెప్పడం వల్ల, ఇవాళ నా ఫ్రెండ్ ఉన్నాడు, నేనెళ్ళి "అరే నాకు డబ్బులొచ్చినాయిరా నువ్వు కూడా పెట్టరా" అంటే వాడు పెడతాడు. వానికి కూడా డబ్బులొస్తాయి. ఇంకోనికి చెప్తాడు, వాడికి రావు. వాడికి ఆగిపోతది ఇన్‌కమ్. సో ఇట్లా లాస్ అయిన వాళ్ళు చాలా మందుంటారు. నీకొచ్చేది 10%. కానీ ఎక్కువ మంది పెట్టిచ్చేది 100 మెంబర్స్ అట్లా పెడతారు. సో ఫేక్ ట్రేడింగ్ అకౌంట్స్ చాలా ఉన్నాయి. వాటిని అస్సలు నమ్మకండి. ట్రేడింగ్ గూడా అందరికీ కలిసి రాదు. ఈ ఆన్‌లైన్ గేమ్స్ అనంగా ఇవి అస్సలు అందరికీ కలిసి రావు. ఒక 6 మంత్స్, 1 ఇయర్ కింద క్రిప్టో అనేది వచ్చింది. అది దాదాపు అందరికి గూడా తెలుసు. టోకెన్ పాకెట్ అని ఉంటది క్రిప్టో. క్రిప్టో, బిట్‌కాయిన్ ఇది అందరికి గూడా తెలుసు. సో క్రిప్టో ఎట్లా ఉండే అంటే, ఫస్ట్ మనం ఒక
స్టార్టింగ్ 50,000, 48,000 అన్నట్టు. ఈ 48,000తోని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంత్లీ సంథింగ్ అమౌంట్ పడతది. సమ్ అమౌంట్ ఆహ్, మంత్లీ డ్రా చేసుకునేటట్టు సమ్ అమౌంట్ పడతది. సో, ఎట్లా ఈ 15,000కి 48,000కి 96,000 వస్తది. 96, 98 సంథింగ్ వస్తది. ఇది ఎట్లా అంటే 16 మంత్స్ వరకి. మంత్లీ ఇంత అమౌంట్, డైలీ ఇన్ని డాలర్స్, ఇన్ని కాయిన్స్ అని పడతాయి. మనం దాన్ని డిపెండింగ్ ఆన్ డాలర్ అన్నట్టు. ఈ ఒక కాయిన్‌కి ఒక డాలర్ అట్లా. డాలర్‌ని బట్టి డాలర్‌కి ఎంత 85, 86 రూపీస్ అట్లా ఉంటాయి ఇండియన్ కరెన్సీలో. సో, రోజు ఇన్ని డాలర్స్ అని పడతాయి. $3 అట్లా పడతాయి. మంత్లీకి వచ్చారు 120. దాన్ని ఇంటూ చేస్తే 86తోని చేస్తే సమ్ అమౌంట్ వస్తది. సో, అట్లా 16 మంత్స్ వరకి మనం అమౌంట్ కలెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో చాలామంది ఏదైతే మన తెలంగాణలో ఎక్కువ శాతం తెలంగాణలోనే జగిత్యాల్లో, కరీంనగర్‌లో, పెద్దపల్లిలో, వరంగల్‌లో, సిరిసిల్లలో, వేములవాడలో ఇట్లా చాలామంది కనీసం ఒక 500 క్రోర్స్ పెట్టిండ్రు. ఎట్లా అంటే వస్తున్నాయి. అమౌంట్ వస్తున్నాయి. ఓకే. డన్. ఎట్లా పెట్టిన వాళ్ళు మినిమమ్ 1,00,000తోని పెట్టేసిండ్రు. ఈ 1,00,000కి 2,50,000 లాక్ వస్తాయి. సో, ఇన్‌కమ్ ఓకే. బానే ఉంది. ఇంకోరు నాకు తెలిసిన వాళ్ళు 1.2 సీఆర్ పెట్టిండ్రు. అంటే 1,20,00,000 పెట్టిండ్రు. వాళ్ళకి 6 క్రోర్స్‌కి ఎక్కువనే వస్తాయి. ఇలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఎట్లా అంటే 100కి ఒక 70 మెంబర్స్‌కి జెన్యూన్‌గా వచ్చినాయి. అందులో లాభపడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో మోసపోయిన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఈ క్రిప్టో అనేది మళ్ళీ అందులో వేరియేషన్స్ ఉంటాయి. అందులో మనం ఎందులో పెట్టాలి, ఏ సైట్‌లో పెట్టాలి, ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి. సో, అది ప్రాపర్ వేలో పోయిన వాళ్ళకి డబ్బులొచ్చినాయి. ఇక తెలవని వాళ్ళు మాటలు పట్టుకొని వాళ్ళు వీళ్ళు డబ్బులు పెడతా ఉంటారు కదా! వాళ్ళకి చాలా వరకి డబ్బులు తక్కువొచ్చినాయి. సో, క్రిప్టో విషయం ఏంటంటే చెప్పినా కదా! మనం ఎంత పెడితే అంత 6 టైమ్స్ ఎక్కువొస్తది. మనం పెట్టిన దాన్ని బట్టి అమౌంట్ అనేది 2x, 3x ఇట్లా అయిపోతా ఉంటాయి. ఎక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ డబుల్ అయిపోతాయన్నట్టు. 6 టైమ్స్ పెరిగిపోతదన్నట్టు. సో, చాలామందయితే పెట్టిండ్రు. డబ్బులొచ్చినాయి. ఈ ప్రొసీజర్ ఎట్లా ఉంటదంటే నీకు స్టార్టింగ్‌లో వాడు ఆ కంపెనీ వాడు ఉంటాడు గదా! వాడు ఇట్లా కస్టమర్స్‌ని తీసేసుకోవాలి. సో, వాడెట్లా ప్లాన్ జేసిండు, ఫస్ట్ ఒక 50 మెంబర్స్‌కి, 100 మెంబర్స్‌కి మంచిగిచ్చిండు. బోనస్ ఇచ్చిండు. చైన్ సిస్టమ్ పెట్టిండు. ఒకళ్ళని నేను ఇంకోరిని జాయిన్ చేస్తే వాళ్ళకి రావడం, వాళ్ళని జాయిన్ చేసినందుకు నాకు రావడం, మళ్ళీ నా కింద వాళ్ళు ఇంకోళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళకు, నాకు మళ్ళా ఈ కింది వాళ్ళకి, మళ్ళా ఆ కింది వాళ్ళని చేస్తే ఇట్లా స్టెప్ బై స్టెప్. చైన్ సిస్టమ్ అంటే స్టెప్ బై స్టెప్. ఎంత మన కింద ఉన్న వాళ్ళకి గూడా వాళ్ళకొస్తాయి, మనకొస్తాయి. సో, ఇట్లా పెట్టేసిండ్రన్నట్టు. నా కింద ఒక 10 మెంబర్స్ ఉంటే, ఆ 10 మెంబర్స్‌కి 1/1 ఫస్ట్ అతనికొస్తది. 10థ్ మెంబర్‌కొస్తది. సో, ఇది అట్లా పెట్టిండ్రు. మళ్ళీ బోనస్ పెట్టిండ్రు. ఈ బోనస్ ఏంటి? ఒక స్టార్స్ లెక్క. ఒక 50 మెంబర్స్‌ని, 100 మెంబర్స్‌ని, 10 మెంబర్స్‌ని ఇట్లా చేస్తే వాళ్ళకి బ్యాంకాక్ టూర్ అని, థాయిలాండ్‌కని, గోవాకని ఇట్లా ట్రిప్ ప్లాన్ చేసిండ్రన్నట్టు. మీరెటన్నా పోవచ్చు. సో, బడ్జెట్ వాళ్ళదే. అకామిడేషన్ వాళ్ళదే. ఖర్చు మొత్తం వాళ్ళదే. మీరు ఖాళీ మీ కింద ఒక 10 మందినా, 20 మందినా, 30 మందినా జాయిన్ చేస్తే చాలు అన్న ఉద్దేశ్యంతోని ఈ క్రిప్టోలో అట్లా పెట్టిర్రు. దీన్ని బట్టి ఏం చేస్తారు? నీకు ఎంకరేజ్ చేసినట్టే కదా! ఇప్పుడు ఒక ట్రిప్ అంటే మినిమమ్ రూ. 1,00,000 ఖర్చు. సో, ఒక 1,00,000 నువ్వు గెయిన్ చేసినట్టే. దాన్ని బట్టి ఏం చేసిండ్రంటే ఈ ట్రిప్ ప్లాన్‌తోని అందరూ గూడా చెప్పడం మొదలుపెట్టిండ్రు. "అరే! మా కింద జాయిన్ అయిపో." మళ్ళా వాడు, "అరే! మా కింద జాయిన్ అయిపో." ఇట్లా మొత్తం డౌన్ స్టేజ్‌కెళ్ళిపోయింది. ఈ పైన ఉన్నోడు మంచిగా ట్రిప్‌లకి, టూర్‌లకి వెళ్తూనే ఉన్నాడు. ఓకే. ఒక ఇది మొత్తం 1 ఇయర్ షెడ్యూల్ ఉంటది. ఒక 6 మంత్స్ వరకి బానే ఉంది. 6 మంత్స్ తర్వాత డాలర్ రేటు తగ్గిపోవడానికొచ్చింది. ఎట్లా ఫస్ట్ 90 ఉండే. 95 నుంచి ఉండే వాళ్ళు ఇవ్వడం. ఈ ఈ గ్రూప్‌కి అంతటికి ఒక లీడర్ ఉంటాడు గదా! అతను చేస్తాడు ఇదంతా ప్రొసీజర్ మొత్తం. సో, ఈ 95 నుంచి 90కొచ్చింది. 90 నుంచి 85కొచ్చింది. 80లో ఒక 2 మంత్స్ హోల్డింగ్‌లో ఉంది. ఈ 2 మంత్స్ తర్వాత మెల్లగా 78, 76, 74, 70లో ఆగింది. ఈ 8 మంత్స్ ప్రొసీజర్ గడిచింది. లాస్ట్ ఇగ 1 ఇయర్‌కి దగ్గరొస్తుంది అనంగా, లాస్ట్ అయిపోతుంది అనంగా, ఒక్కసారే డాలర్ రేటు 50కి పడిపోయింది. 50 నుంచి ఇగ అందరూ మెల్లగా జారుకోవడం పెట్టిండ్రు. ఇప్పుడు
ఈ 8 మంత్స్ గడిచింది గదా! 1 ఇయర్ ప్రొసీజర్ గదా! ఈ 1 ఇయర్‌లో చెప్పేవాళ్ళు ఏం చెప్తా ఉంటారు? అరే! వీళ్ళని జాయిన్ చేస్తే మనకు గూడా ఒస్తాయి. సో, 8 మంత్ వచ్చిన ఎండింగ్ ప్రొసీజర్‌కొచ్చినా గూడా మళ్ళీ ఇంకా జాయినింగ్ జేయడం బెట్టిండ్లు. పైన ఉన్న వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి 6 మంత్స్‌లో వచ్చేసినాయి. అయినా వాళ్ళు ఆపలేదు. ఇంకా జాయిన్ జేయడం బెట్టిండ్లు. ఇప్పుడు ఈ 8 మంత్స్‌లో జాయిన్ అయ్యేవాడికి ఫ్రెష్ గదా! ఈ మంత్ నుంచి వాడికి ఫ్రెష్. సో, వాని హోప్స్ హై లెవెల్‌లో ఉంటాయి. సో, ఈ 8 మంత్‌కొచ్చినంక డౌన్ అయిపోయింది. 9థ్ మంత్ 40, 11థ్ మంత్ 20. ఒక డాలర్ రేటు 90, 95 నుంచి 20కొచ్చింది. ఆ 20లో అయినా గూడా ఈళ్ళు జాయిన్ జేపిస్తూనే ఉన్నారు. ఎవ్వరు గూడా ఒద్దు, డాలర్ రేటు పడిపోతుంది, జాయిన్ చెయ్యకండి, ఎవరు గూడా రాకండి, మేము లాస్ అయితున్నాం, మా ప్రాఫిట్ ఒచ్చింది, మేము ఇంకా మీరు పెట్టొద్దు, లాస్ అయితారని ఏ ఒక్కరు గూడా చెప్పలేదు. అయినా జాయిన్ జేసుకుంటా పోయిన్లు. అది డౌన్‌ఫాల్‌కొచ్చినా గూడా ఆల్‌మోస్ట్ ఇంకా 2 మంత్స్, 1 మంత్స్‌లో ఇగ యాపోడు ఎత్తేస్తాడు అనంగా గూడా జాయినింగ్ బెట్టిన్లు. ఇట్లా చాలా మంది లాస్ అయిన వాళ్ళున్నారు. నాకు తెలిసిన వాళ్ళే చాలా మందున్నారు. అందులో జగిత్యాల నుంచి, సిరిసిల్ల నుంచి ఏ యాప్ అయినా గానియండి, వాడు మనకు లైఫ్ లాంగ్ మనకు డబ్బులియ్యడు. ఇదంతా ఫేక్ ముచ్చట. ఇదంతా ఫేక్. ఎవ్వడు గూడా లైఫ్ లాంగ్ మనకు డబ్బులియ్యడు. కానీ, ఆ సిరిసిల్ల వాళ్ళేం జేసిల్లంటే ఒకటేసారి 100,00,00,000 దొబ్బిండ్లు. పెట్టేషిండ్లు. ఆస్తులమ్ముకొని, అప్పులు జేసుకొని, అంతా కథలు పడి అందులో పెట్టిండ్లు. ఎప్పుడు 11థ్ మంత్ వరకి. 12థ్ మంత్ యాప్ చెక్కేసిండు. సో, ఓవరాల్‌గా జగిత్యాలలో 300,00,00,000 పోయినాయి. కరీంనగర్‌లో 200,00,00,000 పోయినాయి. పెద్దపల్లిలో 150,00,00,000 పోయినాయి. సో, ఏమైందిక్కడ? నువ్వు ఫస్ట్ మంత్ నీకొచ్చింది డబ్బులు. మొత్తం 12 మంత్స్ షెడ్యూల్ ఎవ్వడికి చెప్పరు. కానీ 12 మంత్సే ఉంటది. ఫస్ట్ మంత్ నుంచి నీకు డబ్బులొచ్చినాయి. ఎప్పుడు? 6 మంత్స్ వరకొచ్చినాయి. 7థ్ మంత్ వరకు డబ్బులొచ్చినాయి. ఈ ఫస్ట్‌లో ఎవరైతే పెట్టిండ్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి మాక్సిమం ఒక 2, 3 మంత్స్‌లో వస్తాయి. మిగతా ఏదైనా బై లక్ వస్తే అది మొత్తం ప్రాఫిటే. కొందరు మహానుభావులు ఏం చేసిండ్లంటే ఇందులో అది పోతది అని ముందే తెలిసినా గూడా ఎవరికీ చెప్పలేదు. ఏ ఒక్కరు గూడా చెప్పలేదు. యాప్ మొత్తం పోతది అది తెలుసు. కానీ ఏ ఒక్కరికి గూడా చెప్పలేదు. చెప్పక స్వార్థం కోసం ఇంకా జాయిన్ చేసుకుంటూనే పోయిండ్లు. డబ్బులొస్తాయి అని ఇంకా జాయిన్ చేసుకుంటూనే పోయిండ్లు. సో, ఫైనల్‌గా వచ్చినంక ఏమైంది? ఫస్ట్ వాడు తప్పుకున్నాడు. మొత్తం ఈ 10 మెంబర్స్ అనుకున్నాం గదా! ఒక 5 మెంబర్స్ లెఫ్ట్ అయిపోయిండ్లు. మాకు తెలీదు. మేము స్టార్టింగే జెప్పినాం. మాకు సంబంధం లేదు. అసలు మాకు ఆ డబ్బుల విషయమే దెల్వదు. యాపోడు రెస్పాండ్ అయితలేడు. మాకేం దెల్వదు. మమ్మల్ని అడగకండి అని చేతులెత్తేసి. కిందున్న 5 మెంబర్స్ ఉన్నారు గదా! వాళ్ళు లాస్ అయిన వాళ్ళు. నేను 10 మెంబర్సే వరకే జెప్పిన. కానీ ఓవరాల్‌గా ఊహించుకుంటే కనీసం ఒక 10,000 మెంబర్స్ ఉన్నారు. అప్రాక్స్ ఇది ఖచ్చితంగా మరి కౌంటింగ్ చేసుకుంటూ పోతే ఒక 10,000 మెంబర్స్ ఎళ్తారు. ఏది ఈ యొక్క 4, 5 డిస్ట్రిక్ట్‌లోనే 10,000 మెంబర్స్ ఎళ్తారు. 10,000 ఇంటూ మనిషికి 1,50,000 ఏసుకోండి. ఎంత ప్రాఫిట్ ఉంది. క్రిప్టోడు లాస్ట్‌కి ఇట్లా హ్యాండ్ ఇచ్చిండు. దీని ముందు బిట్‌కాయిన్ ఉండే. బిట్‌కాయిన్ ఎట్లా అంటే 1,00,000 ఇస్తే నీకు 1 ఇయర్‌లో ఇంకో 1,00,000, 150 అట్లా ఇస్తా ఉండే. కానీ ఈ క్రిప్టోడు ఇచ్చిన కాడికి జెన్యూన్‌గా ఇచ్చిండు. ఎట్లా అంటే వాడొక 50,000 మెంబర్స్ జాయిన్ అయితే 20,000 వరకి వాళ్ళకు మంచిగా ఇచ్చిండు. ఎట్లా అంటే 1,00,000 పెడితే 2,50,000 అట్లా ఇచ్చిండు. 20,000 ఇంకో 20,000 వరకి వాళ్ళు మిడిల్‌లో వాళ్ళకిట్లా 1,00,000కు 2,50,000 గదా! వాళ్ళకి 1.5 ఇచ్చిండ్లు. ఈ మిగిలిన 10,000 ఉన్నారు గదా! వాళ్ళు కంప్లీట్‌గా అట్టర్ ఫ్లాప్ అయిపోయిండ్లు. వాడికేం ఒరగలేదు. క్రిప్టో వాడికి ఏమాత్రం లాస్ కాలేదు. చాలా మంది కొన్ని కోట్లు జరిగింది ఇక్కడ ఫండు. ఎట్లా అంటే చెప్పినా గదా! కరీంనగర్ నుంచి 200 క్రోర్స్, జగిత్యాల నుంచి 300 క్రోర్స్, పెద్దపల్లి నుంచి 100 క్రోర్స్, నేనున్న ఏరియాలోనే 70 క్రోర్స్. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు పెడుతున్నారు? ఆ! కోట్లు. ఇదంతా వాళ్ళ డబ్బులు గూడా గాదు పాపం. అప్పులు జేసుకొని ల్యాండ్ పేపర్స్, గోల్డ్ ఇట్లా పెట్టి బ్యాంకుల నుంచి తీసుకొచ్చి క్రిప్టోలో పెట్టిన వారున్నారు. ఇది వచ్చిన వారికి ఎవరికైతే జెన్యూన్‌గా ఒక 100కి కొంతమందికే వచ్చింది. మిగతా అంతా గూడా లాసు. క్రిప్టో వాడిప్పుడు జంప్ అయిపోయిండు. వాడసలు యాప్ ఎత్తేసిండు. ఇది ఎట్లా స్లో డౌన్ అవుతదో తెలుసా? ఫస్ట్ మనకు డాలర్ రేట్ పడిపోతది.
మెల్లిమెల్లిగా సర్వర్ ఇష్యూ అంటారు. యాప్ ఓపెన్ కాదు. అడిగితే మన పైన వాళ్ళని అడిగితే ఇది సర్వర్ ఇష్యూ అంటారు. ఇది మెల్లమెల్ల 1 డేలో 2 డేస్‌లో క్లియర్ అయిపోతది. సో మీరేం భయపడకండి. మీ డబ్బులు ఎటు పోవు అంటారు. ఇది ఇంకొంచెం ముందుకు పోతుంటే అసలు యాప్ ఓపెన్ కాదు. తర్వాత మీరు కొట్టిన పాస్వర్డ్ తప్పు. మీది రిజిస్టర్‌లో లేదు అంటది. తర్వాత సైట్ మొత్తం బ్యాన్. అది ఓపెనే కాదు. ఇది ఈ లెవెల్‌లో జరుగుతుందక్కడ. ఇది నేను చాలా, చాలా ఫేస్ చేసిన. ఎందుకు అంటే ఇందులో నేను కూడా ఒక బాధితుడినే. నేను 50,000 పెట్టిన. 50,000తోనే ఓపెన్ చేసిన. అది నాకొక నా పైన ఉన్న అతను చెప్తే. సో అతనికొచ్చినాయి. ఆ పైన అతనికొచ్చినాయి. ఆ పైన వాళ్ళకి కూడా వచ్చినాయి. ఈ 10 మెంబర్స్‌లా 5 మెంబర్స్‌కి వచ్చినాయని చెప్పిన కదా! ఆ 5 మెంబర్స్ నా పైన వాళ్ళు. డౌన్‌లో ఉన్న 5 మెంబర్స్‌లో నేనొక్కడిని ఫస్ట్. నా కింద నుంచి పడిపోవడం స్టార్ట్ అయింది. డాలర్ రేట్ 50కొచ్చింది, 40కొచ్చింది, 20కొచ్చింది, 10కొచ్చింది. సో ఇప్పుడు నేను పెట్టిన 50,000కి నాకు కనీసం 10,000 కూడా రావు. నేను లాస్ అయిపోయినా. అడిగితే ఏమంటారు? చెక్ చేయాలి. ఓపెన్ కావాలి. డాలర్ రేట్ లేదు. యాప్ ఓపెన్ అయితలేదు. సైట్ బిజీ ఉంది. పైన వాడు రెస్పాండ్ అయితలేడు. సో ఇది కథ. ఈ లాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో నేను మెయిన్ పర్సన్‌ని. నేనే ఫస్ట్ లాస్ అయినా. సో నా ఎక్స్‌పీరియన్స్ అయితే నేను చెప్తున్నా. ఈ బ్యాంక్ త్రూ ఉంటదో, బ్యాంక్ నుంచి ఏదైతే ఉంటదో దాన్ని మీరు జెన్యూన్‌గా నమ్మొచ్చు. ఇందులో కూడా హెచ్‌డిఎఫ్‌సి అని, కోటక్ అని, ఇట్లా ఎస్‌బీఐ నుంచి అని ఈ రకంగా ఉన్నాయి. వాటి నుంచి మీరు ట్రేడింగ్‌లోకెళ్తే మీకు లాస్ ఏముండదు. ఏదైతే ప్రైవేట్‌గా వస్తాయో, ప్రైవేట్ సైట్‌లు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అస్సలు నమ్మకండి. ఎందుకంటే అవి జెన్యూన్‌వి కాదు. మీకు రావు. నేను లాస్ అయినా. నాకు బిజినెస్ ఉంది కాబట్టి నాకు పెద్ద ఫరక్ పడట్లేదు. కానీ చాలామంది అప్పులు తెచ్చి పెట్టుకున్న వాళ్ళున్నారు. సో వాళ్ళైతే లాస్ అయినట్టే కదా! ఇప్పుడు నేను బయటికి తీస్తే లిస్ట్ పెద్దగెళ్తది. కామెంట్‌లలో మస్తు కామెంట్‌లొస్తాయి. అరే! లాస్ అయిన వాళ్ళెవరు కామెంట్ పెట్టుండంటే బొచ్చెడెళ్తాయి. తిట్టుకుంటున్నారు బయట. ఈ పైన వాళ్ళు మాత్రం మనకి అసలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్‌లో ఉన్నారు. వాళ్ళ మీద పడతది. వాళ్ళు మనకు స్టార్టింగ్‌లోనే ఏం చెప్తారంటే, ఇందులో డబ్బులు పెడితే వస్తే వస్తాయో లేకపోతే లేదు. మేమైతే గ్యారంటీ ఇయ్యము. 70% వరకి మేము హ్యాండిల్ చేస్తాం. 30% లాస్ అయితే మాకు సంబంధం లేదు అంటారు. కానీ ఇందులో వాస్తవాలు ఏందంటే, వాళ్ళు మీకు 5% కూడా మీకు సపోర్ట్ ఇయ్యరు. మీ డబ్బులు మీకు బలిసిపోయి మీరు గాల్లో పెడితే అవెవడో వచ్చి ఎత్తుకపోయినట్టు ఉంటుంది సంసారం. మీ దగ్గర డబ్బులు లేకపోతే ట్రేడింగ్ చేయకండి. అప్పులు మాత్రం అస్సలే చేయకండి. ఇందులో ఏదో వస్తది. ఇట్లా వచ్చిందాన్ని మనం తీసుకొని ఇంకో దాంట్లో పెడదాము అంటే మీ భ్రమ. డబ్బులు రావు. నేను క్రిప్టోలో లాస్ అయినా. నాలాంటి వాళ్ళు లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను నమ్మిన ఒక పర్సన్‌ని నేను నమ్మి నేనిట్లా పెట్టినా కాబట్టి నేను బయటికి చెప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అయ్యో! వీడు డబ్బులు లాస్ అయిండు అంటే నవ్వేవాళ్ళే చాలామందున్నారు. ఇదా దీనికి సొల్యూషన్ వెతుకుదాం అనేవాళ్ళు చాలా తక్కువ మంది. నా పైన వాళ్ళు ఈ వీడియో జూసేవాళ్ళు గూడా నా పైన వాళ్ళు జూస్తారు. సో వాళ్ళకి గూడా ఇది అర్థమైపోతది నేను ఎందుకు జేసినా అనేది. నాకెప్పుడో కాలింది గాబట్టి నేను జెప్తున్నా. అదే లాభం వచ్చి ఉంటే నేను చెప్పకపోదునా అంటే అది అబద్ధం. నేను బెట్టేది దేనికి అంటే దాని ప్రతి ఒక్క వీడియో నా వీడియోస్‌లో ఏవైతే ఉన్నాయో నా ప్రతి ఒక్క వీడియో అది ఊరికే రావట్లేదు. నేను ఒక్క వీడియోకి ఖచ్చితంగా ఖర్చు పెడతా. ఇప్పుడు ఆహ్, ఇప్పుడు దీని గురించి ఏందో తెలవాలంటే మనం ఇళ్ళకి పోవాలి. ఇళ్ళకి పోతేనే దీనిదేంది తెలుస్తది. సో, నేను కావాలని ఇళ్ళకొచ్చిన. సో, నాకు ఈ మ్యాటర్ తెలిసింది. ఇదంతా ఫ్రాడ్. ఇప్పుడు ఇంకేదైనా గానివ్వండి. నేనేదైనా టాపిక్ తీసుకొస్తే నేను అలా ఇన్వాల్వ్ అవుతా. అలా డబ్బులేస్తా. దాని గురించి తెలవడానికి. నేను దాన్ని బయటికి తీసుకొస్తా. ఎగ్జాంపుల్ ఒక 3, 4 డేస్ కింద ఒక బాటిల్ గురించి పెట్టిన. ఈ బాటిల్ కాస్ట్ రూ. 30 అమ్ముతున్నారని. అది నేను చెప్పకపోతే ఆ బాటిల్ కాస్ట్ మనకు తెలవకపోవు. నేను కొనకపోదును. సో, ఇట్లా. మళ్ళీ ఒకటి హైదరాబాద్‌ది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కార్ పార్కింగ్ వీడియో పెట్టిన. అదేంటి నేను ఆ పార్క్ చేయకపోతే డైలీ 400, 450 ఎక్కువని నాకు తెలుసు. కానీ నేను పెట్టిన. పెట్టడం వల్ల ఏంటి వాడు చేసే ఫ్రాడ్ ఇష్యూ తెలిసింది. సో, నేను ఈ ఫ్రాడ్ గాళ్ళని బయటికి తీసుకురావాలంటే నేను అందులోకి పోవాలి. అది నేను డైరెక్ట్ పోయి వాడి కింద మైక్ పెడితే వాడు నాకు చెప్పడు. సో, నేను దాంట్లో జాయిన్ కావాలి. ఇదేంటి అసలు ఈ క్రిప్టో ఏంటి? బాగా మంది దీని గురించి టాపిక్ మాట్లాడుతున్నారు. ఇదేంటి అసలు దీని గురించి తెలుసుకోవాలని చూద్దాం. ఏదైతే అది పాజిటివ్‌గా పోదామని చెప్పి అందులో ఏసిన. అది ఏందంటే 6 మంత్స్ వరకు ఓకే. సెవెంత్ మంత్ నుంచి దరిద్రం నాకే చుట్టుకుంది. అది లాభం వచ్చినా నేను వీడియో చేసేవాడిని. లాస్ వచ్చినా నేను వీడియో చేసేవాడిని. సో, లాస్‌లో ఉన్నా కాబట్టి నేను వీడియో చేస్తున్నా. ఈవెన్ లాభం వచ్చినా కూడా నేను వీడియో చేసేవాడిని దాని గురించి.
అది వద్దనే చేసేవాడిని. ఒక ఇది అని కాదు, ఇలాంటి సైట్లు చాలా ఉన్నాయి. క్రిప్టో గురించి డబ్బులు లాస్ అయిన వాళ్ళు, ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు నా చుట్టుపక్కల ఒక 10 మంది ఉంటే, లాస్ అయిన వాళ్ళు 90 మెంబర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. ఎవరైతే ప్రాఫిట్‌లో ఉన్నారో వాళ్ళు ఇండ్లు కొన్నారు, ఫ్లాట్లు కొన్నారు, కార్లు కొన్నారు, గిఫ్టులొచ్చినాయి, బ్యాంకాక్ ట్రిప్పులకు పోయిన్లు. అది ఎవరు? ప్రాఫిట్‌లో ఉన్నారు. ఎవరైతే ఈ 10 మెంబర్స్‌లో పైన ఉన్న 5 మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళు మాత్రం ప్రాఫిట్‌లో ఉన్నారు. కింద ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా మంది లాస్‌లో ఉన్నారు. దేనికి? మన సెకండరీ ఇన్‌కమ్ కోసం. మనకి ఉన్న ఖర్చులకి. లోకల్‌లో పని చేస్తే మాక్సిమం 10,000. నువ్వు డిగ్రీ చెయ్యి, ఇంటర్ చెయ్యి, 10థ్ చెయ్యి, ఇంజినీరింగ్‌కో, ఎంబీఏకో ఏదన్నా గానివ్వండి. గవర్నమెంట్ మనకు ప్లేస్‌మెంట్లు ఇయ్యదు. గవర్నమెంట్ నౌకర్లు ఎవ్వనికి రావు. ఎవడు ఊరికే మనకు జాబ్ ఇయ్యడు. బయటికి పోదామంటే ఆ సాలరీస్ మనకు సరిపోవు. మనకున్న రెస్పాన్సిబిలిటీస్‌కి మన ఇంటి దగ్గర ఉండి చేసుకోవాలి. సో, ఇదేంటి? ఏదొస్తే అది జేయడం. ఆ పైసలు మనకు సరిపోవు. ఈ సరిపోక ఏమైతుంది? ఎందులో పడితే అందులో డబ్బులు దొబ్బేస్తున్నారు. అప్పు చేసైనా పెట్టేస్తున్నారు. ఈ అప్పు చేయడం వల్ల ఆ ఉన్నయి పోతున్నాయి. ఇవి రావట్లేదు. అర్థమవుతుందా? సో, ఎందులో గూడా ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచించకండి. మీకు ఈ వర్క్ నచ్చకపోతే ఇంకో వర్క్ జేసుకోండి తప్ప, అంతేగాని నేను ఇందులో డబ్బులు పెడితే నాకు డబ్బులు సరిపోవట్లేదు, నాకు శాలరీ సరిపోవట్లేదు, ఖర్చులు ఎక్కువైతున్నాయి, సెకండరీ ఇన్కమ్ కావాలి, సో ఇందులోనే డబ్బులేస్తా, అప్పు చేసన్నా ఏస్తా, అవి డబల్ అయితే నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తాయి. ఇలాంటి పిచ్చి ఆలోచనలు అస్సలు పెట్టుకోకండి. అర్థమవుతుందా? మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇది హైలైట్ ఇంకా. ఇదంతా మీరు సోదిలా ఫీల్ అయితే కావచ్చు. ఇప్పుడు ఇంకా హైలైట్. రీసెంట్‌గా రీసెంట్‌గా ఇంకో యాప్ వచ్చింది. ఏంటి? ఇది మాత్రం ఖచ్చితంగా ఇనండి. ఇప్పటివరకు మీకు బోర్ కొట్టినా ఇది మాత్రం బోర్ కొట్టదు. మన స్లాంగ్‌లో చెప్తా. ఉన్న విషయం చెప్తా. ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు మన ఆడోళ్ళకి ఏం పని ఉంటది? అరే! నా మొగుడు పనికి పోతున్నాడు. పైసలు సరిపోవట్లేదు. పాపం ఉన్నాయో లేవో. దీనికి ఏం చేద్దాం? ఏదైనా మనం కూడా చేస్తే మంచిగుంటదిగా అని చెప్పి అన్ని జుట్లు ఒక కాడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటాయి. ఇది ఉన్న కథే. పనంతా చేసుకొని ముచ్చట పెట్టుకుంటాయి. సో, ఈ ఆడోళ్ళ గుంపంతా ఏం చేసిండ్లంటే, వీళ్ళని ఎవడో అబ్జర్వ్ చేసిండు. ఈ ఆడోళ్ళైతేనే ముచ్చట్లన్నీ బరాబర్ ఇంటారు. లొల్లి పెట్టో, కొట్టో, తిట్టో, మొగుడిని బెదిరిచ్చో ఏదో రకంగా పైసలు తీసుకోవచ్చురా భయ్ అని చెప్పి ఈ ఆడోళ్ళంతా ప్లాన్ చేసిండు. ఏంది? ఒక యాప్ వచ్చింది. యాప్ పేరు లాస్ట్‌లో చెప్తా. ఒక యాప్ వచ్చింది. దీని సంసారం ఎట్లుంటదంటే, ఇది కూడా 1 ఇయరే ఉంటది. అది ఎవ్వనికి తెలవదు. ఏ యాప్ వచ్చినా కూడా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాక్సిమం 3 మంత్స్ వరకే మీరు ఎర్నింగ్‌లో ఉంటారు. అంటే మీరు సంపాదించుకోవచ్చు. మీ పెట్టిన పెట్టుబడులొస్తాయి. ప్రాఫిట్ కూడా వస్తది. రిమైనింగ్ డేస్ ఉంటాయి కదా! రిమైనింగ్ మంత్స్ అది ఫేక్, ఫ్రాడ్, లుచ్చ యాప్‌లవి. అర్థమైతుందా? రావు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే మనకో 3 మంత్స్ పడతది. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, లాస్ట్ 5 మంత్స్ వరకి ఓకే డన్. తర్వాత మీకు డబ్బులు బంద్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత మీకు డబ్బులు రావిగ. అర్థమైతుందా? సో, ఈ ఆడోళ్ళ ముచ్చట ఎట్లా స్టార్ట్ అయింది? మీ ఆయన ఏం చేస్తాడంటే మా ఆయన నౌకరీ చేస్తాడు. అది ఎంత వచ్చినాయి పైసలు జీతం ఎంతరా అంటే 15, 20 వేలు. మరి సరిపోతున్నాయి అంటే సరిపోతలేవు. అరే నేను మీకు పని చెప్తా, గిట్ల ఒక యాప్ ఉన్నది. ఇందులో మనం పైసలు వేసుకుంటే మంచిగా పైసలు వస్తాయి, డబ్బులు వస్తాయి. వచ్చిన పైసలతోని మన మొగుళ్ళు వాళ్ళ పైసలు మనకి పెట్టనీకే అయితలేదు. వాళ్ళ సంసారం వాళ్ళకచ్చిన పైసలతోని సంసారం వెళ్ళనీయకే అయితలేదు. సో, ఈ అచ్చే పైసలు మనం చీరలు కొనుక్కోవచ్చు. మనం మేకప్‌లు కుప్పలు కుప్పలు ఏసుకోవచ్చు. మంచిగా బ్యూటీ పార్లర్ పోయి దయ్యం లెక్క తయారు గావచ్చు. అని ఇట్లా ఏం చేసిండ్లు ఈ ఆడోళ్ళంతా ఓ ప్లాన్ చేసిండ్రు. ఏంది? ఈ అచ్చిన యాప్‌ల పైసలేద్దాము. పైసలేస్తే మనకు డబల్ అత్తయట. గా అక్క చెప్పింది. ఎంత? రూ. 10 పెడితే రూ. 100 అత్తయట. మనం 10,000 పెడితే 1,00,000 అత్తయట. సో, మనం కూడా ఏద్దాం. మరి దీనికి మన మొగుళ్ళు ఒప్పుకోరు కదా అక్క అంటే, మొగుళ్ళదే ఉన్నది అవ్వ రాత్రిపూట ఆడే ఇంటాడు చెప్తే. ఇట్లా ప్లాన్ చేసిండ్రు. ఆ? ఏం చేస్తుంది ఈ పెద్ద మనిషి పోయి, మొగుడా మొగుడా నీకు వచ్చే జీతం నాకు జాలతలేదు, ఇంట్లో పొరాలకు అయితలేదు, పప్పులు ఉప్పులు వెళ్తలేవు, కూరగాయలు వెళ్తలేవు, ఒక్క షీరన్న కొన్నావా, ఒక బంగారం అన్న కొనవా, ఓ ముక్కు పుల్ల అన్న కొన్నావా, ఏం కొన్నావు నాకు అంటే ఈ మొగుడు ఏం చేస్తాడు, ఈ అబ్బాయి పొద్దుగాల నాకు ఆశారానికి ఏం దొరికిందిరా అని ఫీల్ అవుతాడు. నాలంటోడే ఫీల్ అవుతాడు. సో ఇదేం చేస్తుంది పెళ్ళం, ఇగో గట్ల కాదు, నీకు వచ్చే పైసలు చాలుతలేవు కదా,
నేను గిది ఒకటి తీసుకొచ్చిన. గీ యాప్‌ల పైసలు పెడితే గింత అత్తయట. గా అక్క చెప్పింది. ఆళ్ళకి నెలకు బొచ్చెడు పైసలు కొన్నారట. బొచ్చెడు పైసలత్తన్నాయట. ఇది కొన్నారట, అది కొన్నారట. ఆ! నువ్వు ఇన్ని రోజులు పని చేసి నువ్వు ఏ పాటి సంపాదించినవు? నీ పైసలు నీ జీతానికి నీకచ్చే ఇన్‌కము ఈ పెట్టనీకే ఎళ్తలేదు. ఈ కిరాయిలే ఎళ్తలేవు. ఈ కూరగాయలే ఎళ్తలేవు. ఈ పప్పులుప్పులే ఎళ్తలేవు. ఆ! మనకచ్చే ఈ సైడ్ ఇన్‌కమ్ అన్నా ఎనకేసుకుందాం. మంచిగా నాకు చీరలైతాయి, బొట్టు పిల్లలైతాయి, మేకప్‌లైతాయి, బంగారం అయితది అని చెప్పి మొగుడు నొర్రిచ్చుడు పెట్టింది. ఆ! ఈ మొగుడు నొర్రిత్తే ఏమైతడు? ఏ అమ్మ భోషుడి నా దగ్గర పైసలు లేవే అని. పైసల గురించి నువ్వు ఏం రంది పడకు. మా అయ్యని అడుగుతా, మా అవ్వని అడుగుతా, లేకపోతే పక్కింటి అప్పిత్తది దాన్ని పట్టుకొచ్చి ఇత్తా. ఇట్లా ప్లాన్ చేసి. అటు ఇటు చేసి ఒర్రిచ్చి ఆని జీవం తీసి లాస్ట్ కల్లా పైసలు ఏసిండ్లు. ఏసిండ్లు. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఏసిండ్లు. ఏసి ఏమైంది? ఓకే డన్. నీ సావు నువ్వు సావు అని మొగులు వదిలేసిండు. నెలొచ్చినాయి మంచినే. ఎంతేసిండ్లు? 10,000 12,000 ఏసిండు. 12,000 ఏస్తే ఏమైంది? ఫస్ట్ నెల వరకి 12,000 వచ్చినాయి ఆళ్ళకి. రెండో నెల ఇది పైసల్ని బట్టి ఈ నెలలు తరపున ఉంటాయన్నట్టు. ఇప్పుడు మనం 300 పెడితే 2 రోజులకు 400 అయితాయి. 5,000 పెడితే 15 రోజులకు 7,000 అయితాయి. 12,000 పెడితే 2 నెలల్లో 24,000 అయితాయి. 50,000 పెడితే 3 నెలల్లో 2,50,000 అయితాయి. సో ఇట్లుంటది ఈ ముచ్చట. ఇది మంచినే ఉన్నది కదా, చేసుకోవచ్చు, మంచినే ఉంది, తప్పేం లేదు. సో మనం 12,000 పెట్టిండ్రు అన్నట్టు. 12,000 పెడితే ఏమైంది? ఫస్ట్ నెలలో ఆళ్ళ 12,000 ఆళ్ళకి వచ్చినాయి. సెకండ్ నెలల రిమైనింగ్ 12,000 కూడా వచ్చినాయి. ఈ అమ్మ ఇదేదో కథ మంచిగున్నది రా భయ్, ఇక మనం చేసుకుందాం. మన కింద ఎవరైనా జాయిన్ చేస్తే 1,000 రూపాయలు వస్తాయి. బోనస్లు కూడా వస్తాయి. బోనస్ వల్ల అదే ఏదో దిక్కువల్ల జరుగుతుంది. సో వీళ్ళు జాయిన్ చేసిడు పెట్టింది. ఒకరు ఈ షికక్క పోయి ఆ షికక్కకి చెప్పింది. అది పోయి ఇంకో అక్కకి చెప్పింది. ఆ అక్క పోయి ఈ అక్క చెప్పింది. మొత్తం వాడ మొత్తం జమైన్లు. అందరు మొగులను రిచ్చుడే. ఏ మొగుడు కూడా ఒప్పుకోడు. ఎందుకు? మొగనికి తెలుసు రెక్కల కష్టం చేసిన పైసలు అవుతాయి, పుక్కిట్లకి వచ్చిన మనకేడతాయి. అది మనకు తెలుసు. ఆడోళ్ళకి ముచ్చట తెలియదు కదా. సో అన్ని షికలకు కాడ కూర్చొని ఓ 20 మంది కదా జమ అయ్యి పెట్టుడు పెట్టిండ్లు. 20 మంది. అరే మంచినే, 2,00,000 రూపాయలు చాలు. 2,00,000 వేసిండ్లు అంతా కలిసి. వీళ్ళకు మనిషికి 1,000 2,000 అచ్చుడు పెట్టింది. దుకాణం మంచిగా ఉన్నది. ఈ 20 మంది పోయి 30 మంది అయిన్లు, 40 మంది అయిన్లు, 50 మంది అయిన్లు. వీడికి ఒక 4 నెలలు గడిచింది. నా వీళ్ళు పెట్టిన 12,000కి 24,000 వచ్చినాయి. అరే నేను 12,000 వేసిన శిఖ, నువ్వు 50,000 అయ్యి 2,50,000 వస్తాయి. అరే అమ్మ ఇదేదో మంచిగా ఉన్నది కదా, నా మొగుడు సంవత్సరం కష్టపడ్డా తెలుగు పైసలు 2,50,000. అవ్వ ఈ రకంగా వస్తే మనం మొత్తం దింపేసుకోవచ్చు ఒళ్ళంతా. సో అట్లా ప్లాన్ చేసింది. నేను 12 పెట్టిన అక్క నువ్వు 20 పెట్టు అంటే ఆ అక్క పోయి 20 పెట్టింది. ఫస్ట్ నెల 20 వచ్చినాయి. అది 3 నెలల ప్రాసెస్ ఉంటుంది కదా. సెకండ్ నెల తక్కువ అయిపోయింది. సరే ఏదో సైడ్ బిజీ. ఇది పోయి ఏం చెప్పింది? బోనస్ అన్న వస్తే 2,000, ఒక్కరిని జాయిన్ చేస్తే 2,000 బోనస్. సో ఆ అక్క పోయి ఇంకో అక్క చెప్పింది. మాకు వచ్చినాయి అక్క. అక్క మీకు వచ్చినాయా? వచ్చినాయి అక్క. వచ్చినాయి చెల్లె. అవ్వ ఇదేదో మంచిగా ఉన్నది. ఈ పిల్లం వచ్చి మొగుడా మాట్లాడుతూ నీ జీతం 15,000, ఇగో చూడు నేను నెలలు సంపాదించిన. సరే ఇట్లా నడిచింది ఈ భాగవతం. ఇట్లా నడిచింది. ఈ శిఖలంతా ఈ వాడ మొత్తం గుంపయ్యి 20 మందిని జమ చేస్తే ఈ 20 మంది ఇంకో 20 మందిని జమ చేసింది. హైలైట్ ముచ్చట ఏమైంది? ఈడ జాయిన్ చేస్తే నడది, పైసలు పెట్టాలి. అప్పులో సొప్పులో బంగారం ఉన్నది బ్యాంకులో కుదబెట్టి పైసలు తీసుకొచ్చి అందులో వేసిండు. వేసినాక ఇది కూడా సేమ్ ఉంటుంది. ఎవరైతే పైన వాళ్ళు ఉంటారో వాళ్ళే ప్రాఫిట్లు ఉంటారు. కింద ఈ 20 మంది పోయి 40 ఏళ్ళు కదా, ఈ ఇంక 20 మంది ఉన్నారు కదా, డౌన్లోడ్ పెట్టింది. మొత్తం డౌన్లోడ్ పెట్టింది. ఏంది? మెల్లమెల్లగా సేమ్ కథ. ఇంకా నేను సంవత్సరం ప్రాసెస్ చెప్పిన, ఇది 3 నెలలని ఫినిష్ అయింది. 3 నెలలు. అదేంది ముచ్చట? మెల్లగా ఎవరైతే ఫస్ట్ జాయిన్ అయినలో వాళ్ళకి పైసలు వచ్చినాయి, వాళ్ళు ప్రాఫిట్లోనే ఉన్నారు. 20,000 వేసిండ్లు. 20కి మంచిగా 40,000 చిల్లర వచ్చినాయి. 12,000 వేసిన వాళ్ళకి కూడా 24,000 వచ్చినాయి. కథ మంచిగా ఉన్నది. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డౌన్లోడ్ పెట్టింది. ఎట్లా డౌన్ అయింది? మనకి స్టార్టింగ్ జాయిన్ చేసే వాళ్ళు నాకు సంబంధం లేదు, గాల్లో దీపం పెట్టి హరా అనుకోమని చెప్తారు. ఎందుకు అంటే ఆయన ఈ పైసలు పోయినాయనుకో జాయిన్ అయినాక చెప్పులు షీపులు పట్టుకొని ఇంటి ముఖాన్ని అత్తారేమో అని చెప్పి
అవు మాకైతే సంబంధం లేదు, నా మొగుడు ఊకోడు, షికంది కొని గుద్దుతాడు, సో నీకు ఇష్టం ఉంటేనే పెట్టుకో లేకపోతే లేని ఫస్టే చేయి లూపుతారు. చేయి లూపినప్పుడు ఏమవుతుంది, ఆడికి అయిపోదు. ఇగో నాకు వచ్చింది ఇవాళ, నాకు 10,000 పెడితే 20,000 వచ్చినాయి. ఆ 20,000తో నేను పట్టు చీరలు కొన్నా, బ్యూటీ పార్లర్ పోయినా, దయ్యం లెక్క తయారైనా. మీరు కూడా మరి మీ ఇష్టం అనగానే దీనికి ఏమనిపిస్తుంది, నీ అవ్వ ఉంటూ ఉంటాయి పీక్తాయి పీక్తాయి పైసలు, 10,000 ఇద్దాం, పోయేదేమున్నది, 20 అవుతాయి, పోతే 10 పోతాయి. ఇట్లా ఒక్కటి కాదు 50 మంది వేసిండ్రు, వాడ మొత్తం 50 మంది వేసిండ్రు. వేసినాక ఏమైంది, ఇదంతా దిక్కుమాల గ్రూప్ ఉంటుంది వాట్సాప్లో, మొత్తం వాట్సాప్ గ్రూప్లే. అలా మీకు చెప్తాడు, ఆ గ్రూప్ ఎందుకు, ఇవాళ నీకు పైసలు వచ్చినాయి ఇలా ఇంకో తెలియద్దా. సో రూపాయి వచ్చినా గ్రూప్లో దొబ్బుడే, 10 రూపాయలు వచ్చినా గ్రూప్లో దొబ్బుడే, మొత్తం గ్రూపు గ్రూపు గ్రూపు. రోజుకు 500 మెసేజ్ వచ్చేటి. అంటే నేను చెప్పింది నా ఏరియా వరకు 50 మంది ఉంటే డిస్టిక్ లెవెల్లో కొన్ని వందల మంది ఉన్నారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. డిస్టిక్ లెవెల్లో వందల మంది ఉన్నారు. ఒక్కరు 10,000 చొప్పున రోజుకు 500 మెసేజెస్. అంటే ఒక్క మెసేజ్ ఏంటిది, అందులో ఏముంటుంది, మేము ఇవాళ విత్డ్రా పెట్టినాం, ఇవాళ విత్డ్రా పెడితే గింత వచ్చినాయి, అది స్క్రీన్ షాట్ అందులో పెట్టాలి. సో పెట్టేది అన్నట్టు. డబ్బులు పెట్టడం స్టార్ట్ అయిపోయింది కదా, అందరూ జాయిన్ అయిపోయినారు, వ్యవస్థ మంచిగా ఉన్నది. 3 నెలలు గడిచింది. 3 నెలల తర్వాత ఫస్ట్ రౌండ్లో వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, సెకండ్ రౌండ్లో హోల్డింగ్లో ఉన్నారు, థర్డ్ రౌండ్ ఇంకా జాయినింగ్ చేస్తూనే ఉన్నారు. ఇది ఆగట్లేదు కథ. ఆగకపోతే ఒక వన్స్ ఒక రోజు రీసెంట్గానే ఒక రోజు అందరూ ఏం చేసిండ్రు, శనివారం ఆదివారం గ్యాప్ వచ్చింది, హాలిడేస్ వచ్చినాయి. సో ఈ విత్డ్రా ప్రాసెస్ ఎట్లుంటుందంటే వీక్లీ వన్స్ పెట్టుకోవాలి, లేకపోతే ట్వైస్ 2 టైమ్స్ పెట్టుకోవచ్చు. సో వీళ్ళు ఏం చేసిందంటే సాటర్డే సండే హాలిడే ఉన్నాయి కదా, మండే రోజు విత్డ్రా పెడదామని చెప్పేసి అందరికందరూ విత్డ్రా పెట్టడం స్టార్ట్ చేసింది. అట్లీస్ట్ ఒక 300 మెంబర్స్ ఎట్ ఏ టైం విత్డ్రా పెట్టారు. విత్డ్రా పెడితే ఏమైందంటే బ్యాంక్ నుంచి హోల్డింగ్లో ఉన్నాయి, బ్యాంక్ నుంచి డబ్బులు అయిపోయినాయి, బ్యాంక్ వాడు హోల్డింగ్లో పెట్టాడు. సో ఇక అందరికి డబ్బులు కొట్టుడు స్టార్ట్ అయింది. ఏమని, అరే డబ్బులు వస్తలేవు, ఏదో సంథింగ్ జరిగింది, డబ్బులు ఆగిపోయినాయి. ఇక ఒకటి కోటి అయితేనే ఉన్నది అయితేనే ఉన్నది అయితేనే ఉన్నది. మొత్తం ఎవ్వరం మొత్తం బ్యాంక్ వాడు ప్రొసీజర్ ఏ నుంచి వస్తుంది ఈ వ్యవస్థ అని స్టార్ట్ చేసి మొత్తం అకౌంట్స్ అన్ని హోల్డింగ్లో పెట్టేసాడు. అసలు అకౌంట్స్ అన్నీ బ్లాక్లో ఉన్నాయి. వీడు ఏం చేస్తాడు యాప్ వాడు, ఇగో బ్యాంకు సర్వర్ బిజీ ఉంది వెయిట్ చేయండి అని వెయిట్ చేసిండు. సాయంత్రం వరకు వెయిట్ చేసిండు. తెల్లారే వరకు మీరు 6,000 పెట్టి రీఛార్జ్ చేసుకోండి, అట్లయితేనే డబ్బులు వస్తాయి అన్నారు. కథ ఉన్న వాళ్ళంతా లెఫ్ట్. ఎందుకంటే ఇది ఉంటుందో పీక్తుందో, 6,000 పెడితే మరి ఉంటుందో పీక్తుందో అని భయంతో అందరు లెఫ్ట్. మళ్ళా తెల్లారే వరకు వాడు లెఫ్ట్ అయిపోయింది. అసలు యాప్ లేదు, గ్రూప్ లేదు. వాట్సాప్ ఓపెన్ చేస్తే వాట్సాప్లో బ్లాక్లో పెట్టేసిండు, యాప్ ఓపెన్ చేస్తే యాప్ సర్వర్ బిజీ. సో ఈ యాప్ ఏంది తెలుసా, ఫైనల్గా చెప్తున్నా, మార్కెట్ మాస్టర్ అని దిక్కుమాల యాప్ వచ్చింది. ఈ దిక్కుమాల యాప్ ఉన్న ఆడవాళ్ళని మొత్తం పరిచయం చేసింది. పాపం ఎవరి దగ్గర డబ్బులు లేకుండా అయిపోయినాయి. ఈ ఫస్ట్ మీటింగ్ పెట్టిన ఈ శిఖలన్నీ మళ్ళీ ఒక కాడ కూర్చొని ఏడ్చుడు పెట్టిండ్రు. సో అమ్మలు తల్లులు అక్కలు చెల్లెలు మీరు ఏడిస్తే మాత్రం ఆ డబ్బులు రావు, వాడు ఎత్తేసిండు. దీన్ని బట్టి నేను మిమ్మల్ని వెక్కిరించడమో తిట్టడమో కాదు, మేము సంపాదించడానికి ఉన్నాం, మీరు ఖర్చు పెడతారు కావచ్చు, వచ్చిన ఇన్కంలో అడ్జస్ట్ కాండి తప్ప అధికంగా ఆశపడి ఇలాంటి పనులు చేస్తే అవి వర్కౌట్ కాదు. పొద్దున్న సాయంత్రం దాకా పనిచేసిన డబ్బులే ఆగుతలేవు, పుక్కిడికి వచ్చినాయి మనకు ఆయంత కూడా ఆగవు. సో అత్యాశకు ఆశపడి ఎన్లైన్లలో డబ్బులు పెట్టడం, ఇది పోయి ఇంకోటి చెప్తే ఇంకోటి పోయి ఇంకోటి చెప్తే డబ్బులు పెట్టడం లాంటివి అసలు చేయకండి. అర్థం కావాలనే తెలంగాణ స్లాంగ్లో చెప్పిన, అసలు తిట్టుకోకుర్రి, ఓకేనా. మీకు ఇంకోటి ఉంది లుక్ యాప్ అని, అది కూడా ఈ వీడియో చూసే కొందరు అక్కలకు తెలుసు. అది కూడా అది 6,000 పెట్టి జాయిన్ అయితే సంవత్సరం దాకా నెల మొత్తం 6,000 పడుతూనే ఉంటాయట. అంటే నువ్వు ఒక్కసారి 6,000 పెడితే వాడు 80,000 ఇస్తాడంట. ఇట్లా కూడా ఈ పిచ్చితనానికి ఆశపడి ఏం చేసిండ్రు, ఈ మార్కెట్లో వచ్చిన డబ్బులు తీసి అందులోకి దొబ్బిండు. వాడు మంచోడాడు, వాడు 10 రోజులకే ఎత్తేసిండు. ఇదన్నా సంవత్సరం ప్రాసెస్ కానీ వాడు 10 రోజులకే ఎత్తేసిండు. వాడు 2,000 రీఛార్జ్ అన్నాడు, నడవంగా 2,000 రీఛార్జ్ అన్నాడు. ఆ 2,000 కూడా వేసిండు, అవి కూడా పోయినాయి. ఒక్కొక్కరు 10,000 చొప్పున లాస్ అయిపోయారు. ఒక 200 మంది ఉంటారు యావరేజ్లో లుక్ యాప్లో పెట్టిన వాళ్ళు, అది వీకింది. ఈ మార్కెట్లో పెట్టిన వాళ్ళు అయితే 100 కొద్ది మెంబర్స్ ఉన్నారు, 100 కొద్ది. సో ఇంట్లో కూడా నేను కూడా ఉన్నా. ఎందుకున్నా, దీని విషయం మనకు తెలియాలి కదా, మనకు వట్టిగా ఏది ఫ్రీగా రాదు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నేను అలా డబ్బులు పెట్టిందే. సో ఈ లో కూడా పెట్టిన,
బై లక్ ఏంటంటే నా పైసలు నాకు వచ్చినాయి. తర్వాత యాప్ ఎత్తేసిండు. ఇది ఎత్తేస్తాడని తెలుసు నేను వెయిటింగ్ చేసుకుంటా ఉన్నా. సో మీకు ఏం చెప్తున్నా అంటే ఈ వీడియో మెయిన్గా ఆడవాళ్ళకే ఫ్రీగా డబ్బులు వస్తాయి అని చెప్పి అందరూ ఒక కాడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ డబ్బులు వస్తాయి, ఇండ్లు వస్తాయి, అందులో వస్తాయి అని చెప్తే డబ్బులు వేస్ట్ చేయకండి. మీకు అంత డబ్బులు ఎక్కువైతే వాటిని దాచిపెట్టుకోండి, మాకు ఇవ్వండి, మేము దాచిపెడతాం. అంతే తప్ప ఇంట్లో పెడితే డబ్బులు వస్తాయి, అందులో పెడితే డబ్బులు వస్తాయి అని నమ్మి ఇంట్లో పడితే అందులో పైసలు వేయకుర్రి. ఓకేనా? మేము కష్టపడి సంపాదించిన పైసలే ఆగుతలేవు. పుక్కిట్లకి వచ్చినాయి అవి ఏ మాత్రం ఆగవు. నువ్వు కడుపు నిండా కూడా వాటిని తినలేవు. అడ్డమైన రోగాలు వచ్చి పీకుతాం. సో ఈ వీడియో ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చెప్తున్నా, జెంట్స్కి కూడా చెప్తున్నా. చాలా మంది బెట్టింగ్ యాప్లో లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు. బెట్టింగ్లో పెట్టి డబ్బులు పొడగొట్టుకున్న వాళ్ళు, అడ్డమైన యాప్స్లో పెట్టి పొడగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు పని చేస్తే తప్ప డబ్బులు రావు. అది కిస్మత్. ఎవడికి బలిసినోడికి వస్తాయి. దేవుడు రాత అట్లా రాసి పెట్టిండు. ఎవడైతే బలిసినోడు ఉంటాడో వాడు ఇంకా ఎదిగేటట్టు చేస్తాడు, వాడిని డౌన్ చేయడు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని మిడిల్లోనే ఉంచుతాడు, మనల్ని పైనకి తీసుకుపోడు. ఇది వాస్తవం. ఇది అందరూ అర్థం చేసుకోండి. పైసలు ఉన్నోనికి వాళ్ళ ఆశ అయినా పెద్ద ఫరక్ పడదు. వానికే డబ్బులు వస్తాయి. మనం లేని వాళ్ళం ఉంటాం కదా, ఇంకో రూపాయి కావాలి మనకు సరిపోతలో అని చెప్పి డబ్బులు పెడతాం కదా, మనకు సచ్చినా రావు. ఈ వాస్తవం అందరూ అర్థం చేసుకోండి. జెంట్స్ కూడా చెప్తున్న పొరాలు జర మాటిని ఏదైనా పని చేసుకోండి. రోజుకు 200 వచ్చినా, 300 వచ్చినా, 500 వచ్చినా, 1000 వచ్చినా ఆ పైసలు మీయే. పొదుపు చేసుకుంటే ఆగుతాయి. మీకు అందులో కావాలనుకుంటే, మీకు అంత దూరం ఉంటే, మీకు పైసలు ఉండయి వేస్ట్ అవుతాయి అనుకుంటే బ్యాంకులో వేసుకోండి, ఎఫ్డి వేసుకోండి, బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ట్రస్టెడ్ ఉంటుంది. అడ్డమైన యాప్స్లో మాత్రం అసలు పెట్టకండి. ఒకవేళ మీకు డబ్బులు వచ్చినా అది 1 మంత్ వస్తాయి, 2 మంత్స్ వస్తాయి, తర్వాత రావు. ఈ బిట్ కాయిన్ అనగా, క్రిప్టో అనగా, ఎంఎం మార్కెట్ అనగా, ఈ లుక్ యాప్ అనగా ఇవన్నీ ఫేక్. ఇప్పుడు సైట్లు కూడా ఓపెన్ అవుతలేవు, చూద్దామంటే కంటికి కూడా కనబడతలేవు. చాలా మంది ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ జోలికి అస్సలు పోకుండి. మీకు అర్థమవుతుందా? నేను వీడియో ఇంతగానం ఎందుకు చేసిన అంటే నాకేదో బల్బ్ వచ్చి చేయట్లేదు. చాలా మంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్యామిలీలో కూడా నేను వద్దంటే పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుభవం వాళ్ళకి తెలియాలి కదా, 10,000 పోతే పోనీ అని చెప్పి వదిలేసిన. సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది, నాకు ఒక వీడియో వచ్చింది. నాకు ఇదంతా జరుగుతుందని తెలుసు. జనాలకి అవేర్నెస్ గురించే ఈ వీడియో ఇస్తున్నా. నేను ఏదో క్రైమ్ చేద్దామనో, ఆ బెట్టింగ్ ఫ్రాడ్ చేస్తుందామనో, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేద్దామనో నేను ఈ వీడియో చేయట్లేదు. నేను అది లింక్ మీకు ఏదో డబ్బులు రావాలి అందులో పెట్టుకొని నేను అత్యాశకు కాదు. నాకు చేసిన ప్రతి ఒక్కరు బలిసిన వాళ్ళే. నేనేదో మీకు లింక్ చెప్దామని చెప్పి పెట్టలేదు. ఇదంతా చెప్దామని. కాకపోతే ఈ వీడియో చేయడానికి కొంచెం టైం పట్టింది. ఈ టైం రావడం వల్ల, కొంచెం లేట్ అవ్వడం వల్ల నేను వీడియో చేయలేదు. ఎవరైతే లింక్ అని పెట్టిన మహానుభావులు, నేను మీ అందరికీ ఈ వీడియో షేర్ చేస్తా. మీరు లాస్ట్ వరకు చూడండి. ఏ మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోసారి బెట్టింగ్ యాప్‌లో జోలికి పోకండి. ఇక నేనున్న ఏరియాలో ఉన్నారు అమ్మలక్కలైతే మొత్తం అందులో డబ్బులు పెట్టేసి లాస్ అయిన వాళ్ళే. లాభపడ్డ వాళ్ళు 10 మంది ఉంటే లాస్ అయిన వాళ్ళు 90 మంది ఉన్నారు. సో బెట్టింగ్ యాప్లని మొగోళ్ళే నాశనం అయ్యిండ్రు. ఇప్పుడు ఆడోళ్ళు కూడా నాశనం అవుతున్నారు. వాడకు వాడ మొత్తం జమ అయ్యి బ్యాంకులో బంగారం కుదబెట్టుకొని మరి డబ్బులు పెట్టేసి లాస్ అయిపోయిండ్రు. సో అలాంటి పిచ్చి పనులు చేయకండి. మీకు తెలుసు మాకొచ్చే ఇన్కమ్ సరిపోతలేదు. అలాంటివి మీరు ఈ బంగారాలు ఇవన్నీ కుదబెట్టుకొని వస్తే ఇనిపించడానికి ఆ బ్యాంక్ కూడా అంకితం అయితే కానీ మొగోళ్ళతో కావు. ఎందుకు అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. ఇప్పుడున్న ఖర్చులకి బయటికి రావడానికే కష్టమవుతుంది. అలాంటిది మీరు ఇంకా అప్పులు చేసి వస్తే మేమేదో కుప్పలు చేసి ఆ అప్పులను విడిపించే ఉద్దేశం మాకైతే లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా. ఇంత ఓపెన్గా ఏ నా కొడుకు చెప్పాడు. ఓపెన్గా చెప్తున్నా. మేము చేసే పని మాకు చాలు. మీరు ఇంట్లో ఉండి కూర్చొని తినుండి. పొద్దున్నే లేచి ఇంట్లో పని చేసుకొని పిల్లలను మంచిగా చూసుకొని మొగుడిని మంచిగా చూసుకుంటే చాలు. మొగోడు పోయినట్టు ఆడోళ్ళు అదే రేంజ్లో పోతా అంటే పనులు జరగవు. మేము ఓర్చుకుంటాం, మీరు ఓర్చుకోలేరు. మేము తట్టుకుంటాం, మీరు తట్టుకోలేరు. సో ఈ బెట్టింగ్ యాప్ల జోలికి పోకుర్రి. వాడ మొత్తం ఒక కాడ దాపురం అయి ముచ్చట్లు పెట్టుకొని ఎండ్ల పెట్టాలి, ఎండ్ల పొదుడు చేయాలి అని చెప్పి ఆలోచించకుర్రి. పనికి వస్తే ఏదో పనికొచ్చే పని చేయడు. ఇక మిషన్ కొట్టుడో గదే గదే చేయరు తప్ప బెట్టింగ్ యాప్ల జోలికి అయితే అస్సలే పోకుండి. ఎందుకంటే మేము అన్నీ అనుభవించి ఉంటాం. లేడీస్కి తెలియదు. ఏది వచ్చినా అది ఒక వండర్గా అనిపిస్తుంది, సర్ప్రైజ్గా అనిపిస్తుంది. సో ఇంప్రెస్ అవుతున్నారు. అమ్మాయిలు కూడా, ఆడవాళ్ళు కూడా బెట్టింగ్లలో పెట్టి లాభపడ్డ వాళ్ళు కొంతమంది ఉంటే లాస్ అయిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. మీకు అందరు కూడా చెప్తున్నా. మగ బాడకోలే నాశనం అయ్యారు, మీరు కూడా అసలు నాశనం కాకుర్రి. అర్థమవుతుందా? ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయర్రి. ఇంత లాస్ట్ వరకు చూసినందుకు మీకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయర్రి. మీ కోపం వస్తే తిట్టుకోర్రి, మీరేమన్నా అనుకోండి. నేను అవేర్నెస్ కోసం
జనాలకి తెలవాలని చెప్పి ఈ వీడియో చేసిన. ఏదో చెడు ఉద్దేశంతోని, దురుద్దేశంతోని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేద్దామని కాదు. సెకండ్ సోర్స్ ఎప్పుడు కూడా ఉండదు. ఉంటే బిజినెస్ చేయండి. అంతే తప్ప బెట్టింగ్ యాప్స్‌లో, ఆన్‌లైన్ గేమ్స్‌లో అస్సలు పెట్టకండి. అర్థమవుతుందా? వడ్డీలకొస్తాయని చెప్పి కూడా వడ్డీలకు కూడా ఇయ్యకూరి. ఎందుకంటే వాడు మీ దగ్గర తీసుకొని వాడు కూడా 2, 3 నెలలు ఇచ్చి తర్వాత జంపు. సో, అర్థమవుతుందా? డబ్బులుంటే బ్యాంక్‌లో యేసుకొని సేవింగ్ చేసుకోండి తప్ప బెట్టింగ్ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రం అస్సలు చేయకండి. ఓకేనా? వీడియో నచ్చితే షేర్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా?